ఒక నీటి చుక్క దేహంలోనే వందల వాయుచుక్కలుగా మారే నియమపు మారణితనంగా ఘనీభవిస్తుంది. ఫలఫల రాలే ప్రాణము ఒకంత చోటు కోసం వెతుకుతూ చూడలేని సంకేతాల అర్థాలను చూపించే ప్రయత్నంలో చదువెరుని రాల్చేసే మాటలు ఒంటరిగానే మోసుకునే నా పాడపై మృత్యుహాసపు పదయాత్ర చేస్తుంటాయి. ఏరుకుంటున్న వెలుగు రెమ్మల స్పర్శల నీడల ఆది అంతాలను విరిచే ఒక వేరును మధ్యలో మొలకెత్తించెను మనసు. ఒక దేహశాలే ఆవాహనపు క్రీడై ఉన్మత్తించే మకరందపు పెనుగులాటను. జీవితం తెలియని ఒక వాక్యానికి అటూ ఇటూ బోర్లా పడుకున్న ఖాళీ బరువెక్కని భుజాలపై తమలపాకులు నేను నలిగిపోవాలని దిక్కులను గాలిని వెంట తెచ్చాడు నిశ్శబ్దంగా. మండుతున్న పేగు బొబ్బలను చిదిమి నలుగురి అనావశ్యక జన్మలను అపరిచితంగానే అంగీకరించాడు. కరిగిపోతున్న మైనపు దీపమై వెన్నెలను దోసిలలో నింపుకుంటున్నాడు. పాలితులను చేసి భూమిని నీటిని చెట్ల నుంచి వేరు చేసేశాక పడమరగా పయనమై చోరగించినోడి ఒళ్ళో పుష్టిగా నిద్రవుతున్నోడు. గీతలు గీయాలని శృతిమెత్తగా మాట్లాడాలని బోధిస్తున్నాడు. వచనానికి ఆనని సిగ్గు అదృశ్యంగా వాచకమై దొర్లిందట, మతిగంచినదట. ఓకే, గోడలను అక్కడ చీకటిని పులిమి భాష ఓడిపోయిన మాట అయినప్పుడు ఓర్వలేకనే గడ్డిపరకను చూపించి నేలలోకి పేగులను కూరి శిలువలను వరికంకులను నోట్లో కుక్కాడు. మరల అదేమిటి నిన్నటి వడగాలులు నేటి ఈత కొలనులో నగ్నంగా ఉన్న ఎడారి తనువులలో సూర్యుడులా ఎండు చెక్కలను మంటపెట్టే కత్తిలా రాలిపోయే సాయం వర్ణంలా చీలిపోయి సాపేక్షమై మళ్ళీ కలుస్తున్నట్టు. చూడాలనుకున్నది చూసినా చూపులకు కొంత నిడివి లేక కనిపించకనే హెచ్చిన గొంతై శాశ్వత అనుత్పాదకతేదో చచ్చుబడిన రోజులలో చిమ్మిలలో శవాలకు ఈ ఆవరణలో సమాధులను నిర్మిస్తోంది. మీ BVS.